నమస్తే. మొన్నటిదాకా మావోయిస్టులకు అడ్డాగా, మావోయిస్టులకు కంచు కోటగా ఉన్న కర్రెగుట్టల రూపుమారనుంది. కర్రెగుట్టల్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే యోచనలో కేంద్రం ఉంది. అందరికీ తెలుసు, ఆపరేషన్ కగార్తో పూర్తిగా కర్రెగుట్టల్ని, ఆ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయని చెప్పొచ్చు. 10,000 మందికి పైగా బలగాలు, సాయుధ మన ఫోర్స్ 21 రోజుల పాటు అక్కడ జల్లెడ పట్టింది. ఆ ప్రాంతాన్ని కూంబింగ్ నిర్వహించారు. పూర్తిగా ఎర్రగుట్టను అధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టల్ని ప్రకటించేశారు కూడా. అద్భుతమైన ప్రాంతం, అటవీ ప్రాంతం, చుట్టూ చిక్కటి అడవి, కర్రెగుట్టలు, మధ్యలో 5,000 అడుగుల ఎత్తులో కర్రెగుట్టలు ఉంటది. కొండలు, కోనలు, అసలు సెలయేళ్ళు, జలపాతాలు, చుట్టూ పచ్చదనంతో, ఇంకా అంటే సహజ సిద్ధ అందాలతో ఆ అటవీ ప్రాంతం ఉంటది. అయితే ఆ అందాలకు మరిన్ని హంగులు జోడిస్తూ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, దేశంలోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రచిస్తోంది కేంద్రం. ముఖ్యంగా అభివృద్ధి అంటే రోడ్స్ అక్కడ. ఎందుకంటే మావోయిస్టులు వాళ్ళ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకొని అంటే పూర్తిగా అభివృద్ధికి దూరంగా ప్రాంతం ఉంది. మావోయిస్టుల వల్ల, నక్సలైట్ల కార్యకలాపాల వల్ల చాలా అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రాంతం ఉంది. ఇప్పుడు పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి తీసుకుంది. అందుకని అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా రోడ్లు రవాణా కావాలి, హోటల్స్, రిసార్ట్స్ నిర్మించి పర్యాటకులను ఆకర్షించేలా ఒక యోచనలో అవుతుంది కేంద్రం. అంతేకాదు, పర్యాటక కేంద్రంగా కర్రెగుట్టల్ని, అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా మార్చాలని కూడా కేంద్రం యోచిస్తోంది. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైనింగ్ సెంటర్గా కర్రెగుట్ట చుట్టుపక్కల అటవీ ప్రాంతాన్ని మార్చే యోచనలో ఉన్నారు. మొన్న రాయ్పూర్లో మావోయిస్టు ప్రభావిత పోలీస్ అధికారుల సమావేశం జరిగింది అమిత్ షా నేతృత్వంలో. ఈ సందర్భంగా ఇవన్నీ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఏకంగా 10,000 మందికి పైగా. ఎందుకంటే అది ఆపరేషన్ కగార్ తీవ్రమైంది. అమిత్ షా పదే చెప్తున్నారు. 2026 మార్చి కల్లా కూడా మావోయిస్టు రహిత దేశం అవుతుంది, ఇది ఒక్క మావోయిస్టు లేకుండా చేస్తాము అని నేను పదే ప్రకటిస్తూ వస్తున్నారు. అన్నట్టుగానే కేంద్రము చర్యలు కూడా కనిపిస్తున్నాయి మనకు. ఏకంగా 21 రోజులు అక్కడ జల్లెడ పట్టినారు. 90 వరకు మావోయిస్టులు హతమయ్యారు. 21 రోజుల్లో 10,000 మంది బలగాల కూంబింగ్లో 90 మంది మావోయిస్టులు హతమైనారు. కొందరు పారిపోయినారు, కొందరు లొంగిపోయినారు, ఇంకా లొంగిపోతున్నారు. అయితే మళ్ళీ ఆ ప్రాంతాన్ని అట్లనే వదిలేస్తే, ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు కదా, దాన్ని అట్లా వదిలేస్తే మళ్ళీ వెనక్కి రావచ్చు, అక్కడ మళ్ళీ మకాం పెడతారేమో నక్సలైట్లని కేంద్రం భావిస్తుంది. అందువల్ల అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ ఫోకస్ చేస్తూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందించాలి, అక్కడ అన్ని వసతులు కల్పించాలని ఆలోచనలో ఉంది. ఊటీ, కొడైకెనాల్ తరహాలో ఒక పచ్చదనము, ఆ చల్లదనము అట్లుంటది అనమాట వాతావరణం పూర్తిగా. అంటే అన్ని హంగులు ఉన్నగా కూడా అభివృద్ధికి దూరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఇక కొంచెం ఎఫర్ట్ పెట్టి ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలని అయితే, ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అయితే కేంద్రం సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, అంటే ఇప్పుడు 2026 మార్చి కల్లా అని చెప్పారు కదా, గడువు పెట్టారు కదా, అప్పటికల్లా పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు కదా. మళ్ళీ వాళ్ళు రాకుండా పూర్తిగా ఇంకా బలగాలు అక్కడ మోహరించాయన్నమాట. నిరంతరము కర్రెగుట్టలు, ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. అనౌన్స్ చేసేసారు, అక్కడ మావోయిస్టులు ఎవరు లేరు, అధీనంలోకి వచ్చింది, కానీ కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుంది అక్కడ. అంతేకాదు, 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున FOB అంటే ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అట్లా పూర్తిగా మావోయిస్టుల ఎరువేతను పూర్తిగా కేంద్ర బలగాలకే అప్పగించనున్నారు. CRPF, BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్స్ కేంద్రం పర్యవేక్షణలో ఈ బలగాలు ఈ మావోల ఎరువేత కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తున్నాయి అనమాట. అంటే 2026 మార్చి కల్లా మావోయిస్టుల అంతమే మా పంతం అన్నట్టుగా కేంద్రం ఉంది. 2024 జనవరి నుంచి కగార్ కొనసాగుతోంది. ఎరువేత అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ కర్రెగుట్టల అటవీ ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్లో కేంద్రం ఆపరేషన్ కగార్ ఉధృతం చేసిన తర్వాత శాంతి చర్చలకు పిలవాలని మేము చర్చలకు సిద్ధమని లేఖలు, విజ్ఞాపనలు ఈ మానవ హక్కుల సంఘాలు, అర్బన్ నక్సలైట్లు కొత్తగా ఇంకా వీళ్ళందరూ కూడా ఏదో చేయబోయారు, కానీ కేంద్రం ఏమాత్రం తగ్గట్లేదు. కగారు కొనసాగుతుంది.
మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టేందుకు మా వ్యూహం మాకుంది, ఆ వ్యూహంతో ముందుకెళ్తాం అన్నట్టుగానే కేంద్రం స్పష్టం చేస్తూ వస్తుంది. పలుమార్లు చెప్పారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అమిత్ షా కూడా అనేక సార్లు చెప్పారు హోంమంత్రిగా ఆయన, ఆయుధాలు వీడండి, ప్రజల్లో జనంలో చేరండి, జనజీవన స్రవంతిలో కలవండి, మీరు చేస్తున్నది సరైంది కాదు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు, పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధము, ఆయుధం బట్టి అడవుల్లో మీ ఇష్టారీతిన వ్యవహరించడం అని అమిత్ షా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా వాళ్ళు తగ్గలేదు. అదే అరాచకాలు, అకృత్యాలు, దమనకాండ కొనసాగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఈ కర్రెగుట్టలు అయితే పెద్ద సాహసము, ఒక విజయం అని చెప్పొచ్చు, బలగాల విజయం అనే చెప్పొచ్చు. 5,000 అడుగుల ఎత్తులో ఉండే దుర్గమ్మ కొండలు అవి. మావోయిస్టులకు కొన్ని దశాబ్దాలుగా కంచుకోట. అలాంటి ప్రాంతం మీద పూర్తి ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాయి బలగాలు. అంత పూర్తిగా ఒక కోఆర్డినేషన్తో, మంచి సమన్వయంతో అటు సాయుధ బలగాలు, పోలీసులు. ఆ రోజైతే డ్రోన్లు, చాపర్లతో వరుసగా కుంబింగ్ డ్రోన్లు, చాపర్లతో కర్రెగుట్టను చుట్టుముట్టినాయి ఆ రోజు. అట్లా ఒక ఆధునిక సాంకేతికతను వాడుతూ ఉన్న బలగాలన్నీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆపరేషన్ కగార్లో ఉధృతంగా వెళ్తున్నాయని చెప్పొచ్చు. 10వ రోజు అక్కడ జాతీయ జెండాను ఎగరేసింది. 10వ రోజు ఏప్రిల్ 31వ తేదీన భద్రతా బలగాలు పూర్తిగా కర్రెగుట్టల మీద జాతీయ జెండాను ఎగరేసి అఫీషియల్గా అనౌన్స్ చేసినాయి, మావోయిస్టుల నుంచి ఈ ప్రాంతాన్ని ఇంకా మేము పూర్తిగా స్వాధీనం చేసుకున్నాము అని చెప్పి అనౌన్స్ చేసినాయి. అట్లా అక్కడ ఇంకా ప్రస్తుతం అయితే ఒక శాశ్వత బేస్ క్యాంప్ ఏర్పాటు కూడా చేయనున్నట్టు తెలిసింది. అంటే భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టులు అటువైపు చూడకుండా వాళ్ళ కార్యకలాపాలను అక్కడి నుంచి అంటే పూర్తిగా వాళ్ళ కార్యకలాపాలను నియంత్రించడంలో కీలకంగానుందని చెప్పొచ్చు ఈ శాశ్వత బేస్ క్యాంప్, పర్మనెంట్ బేస్ క్యాంప్ కూడా అక్కడ ఒక ప్రణాళికతో ఉంది కేంద్రం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, కార్యకలాపాలకు కేంద్రంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఈ ఛత్తీస్గఢ్, తెలంగాణ అంటే ముఖ్యంగా బస్తర్, దంతేవాడ, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, రాజనందగావ్, కాంకేర్ ఈ జిల్లాలన్నీ కూడా, ఇంద్రావతి నేషనల్ పార్క్, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో వాళ్ళకు ఒక అడ్డాగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా. అలాగే అబూజ్మడ్ అడవులు, దండకారణ్య ప్రాంతం కూడా మావోయిస్టులకు ఒక కీలక స్థావరంగా ఉంటూ వచ్చింది. ఒడిశాలో కూడా మల్కాన్గిరి, కోరాపుట్, కంధమాల్ జిల్లాలు, అట్లాగే జార్ఖండ్లో లాతేహార్, లోహర్దగా, గుమ్లా, రాంచీ సమీపంలోని అటవీ ప్రాంతాలన్నీ కూడా, మహారాష్ట్రలో గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలు ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక తెలంగాణ కూడా మన కర్రెగుట్టలతో పాటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు. ఇప్పుడు మనం కర్రెగుట్టల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు సమీపంలోని అడవులు కూడా మావోయిస్టులకు ఒక కీలక స్థావరాలుగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏఓబి, మనం ఆంధ్ర ఒడిశా బార్డర్ అంటాం కదా, ఏఓబి సరిహద్దులో కూడా, ఏఓబిలో కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా విశాఖ, శ్రీకాకుళం సమీపంలోని సరిహద్దు అటవీ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఒక అడ్డగా మలుచుకున్నారు. వాళ్ళ అక్రమ అంటే ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు అంటే పూర్తిగా ఆయుధం చేతబట్టి ఎట్లా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగినాయో చూసిన దశాబ్దాలుగా ఒక ఈ దేశ భద్రతకి ఒక పెనుముప్పుగా మారిన, దేశ అభివృద్ధికి ఆటంకంగా మారినరని చెప్పొచ్చు నక్సలైట్లు. మధ్యప్రదేశ్లో కూడా బాలాఘాట్, మాండ్లా జిల్లాలో కూడా కొంత ప్రభావం ఉంది. అంటే పూర్తిగా ఒకటి చిక్కటి దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలను వాళ్ళు ఇంకా వాళ్ళ స్వాధీనంలోకి చేసుకొని అలా అక్రమ కార్యకలాపాలు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు ఇవన్నీ చేసిండ్రు. దీంతో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పటిష్టమైన చర్యలతో ఎక్కడికక్కడ వాళ్ళ పీచ మనుస్తోందని చెప్పొచ్చు. టార్గెట్ 2026 మార్చ్. ఇది చూస్తుంటే ఆపరేషన్ కగార్ అంటే తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడం, ఇవన్నీ లొంగిపోతున్నారు పెద్ద ఎత్తున. రిక్రూట్మెంట్స్ కూడా ఆగిపోయినాయి పూర్తిగా. నక్సలైట్లలో కొత్తగా చేరే వాళ్ళ సంఖ్య తగ్గింది. లేదా ఇప్పుడు ఆపరేషన్ కగార్తో చాలా మంది హతమయ్యారు, ఇంకా కొందరు పారిపోయినారు, అడవులు వదిలేసి లొంగిపోయినారు, కొందరు జనారణ్యంలో కలిసిపోతున్నారు, కొందరు అడవులు వీడి గ్రామాల్లోకి వెళ్ళిపోతున్నారు. అయినా సరే ఇంకా ఉన్న వాళ్ళ ఆగడాలు అయితే కొనసాగుతలేవు. ఫారెస్ట్ ఆఫీసర్కి నిన్న ఎక్కడో చూసినాను, ఫారెస్ట్ అధికారులకు కూడా బెదిరింపు లేఖలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట, మిమ్మల్ని చంపేస్తామని. మొన్న మందుపాత్ర పేల్చారు, చూసినాము. ఉన్నోళ్ళు ఇంకా వాళ్ళ ఇదైతే అక్కడక్కడ కొనసాగుతుంది. కానీ మొత్తంగా మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గినాయని చెప్పొచ్చు. విజయవంతంగా నక్సలైట్లను అణచివేస్తోంది కేంద్రం. ఒకప్పుడు ఛత్తీస్గఢ్, బస్తర్, అబూజ్మడ్, దండకారణ్యం ప్రాంతాల్లో 1000 నుంచి 2000 మంది ఉన్నారని అంచనా ఉండే. ఇప్పుడు పూర్తిగా 100లోకి పడిపోయింది. గణనీయంగా తగ్గింది ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల యాక్టివ్గా ఉన్న అడవుల్లో ఉన్న మావోయిస్టుల సంఖ్య.
అసలు 2024-25లోనే అంటే ఇప్పటి వరకు ఈ 24 నుంచి 25 ఇప్పటి వరకు కూడా చాలా మంది వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయినారు లేదా ఎన్కౌంటర్లలో చనిపోయినారు. ఇప్పుడు అంటే ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ అన్ని కలిపి కూడా వందల సంఖ్యలో మాత్రమే చురుగ్గా ఉన్నారు అని తెలుస్తోంది. ఇంకా కీలక స్థావరం అయితే కర్రెగుట్టలే. దాని పని అయిపోయింది, పూర్తిగా స్వాధీనం చేసుకునే బలగాలు ఆ ఏరియాను. అట్లా ఆపరేషన్ కగార్ అయితే వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది. దీంతో అడవుల నుంచి పారిపోతున్నారు, లొంగిపోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా అదే కొనసాగుతుంది. దేశమంతటా అంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఈ రాష్ట్రాల్లో మొత్తం కగార్ అయితే కొనసాగుతోంది. దీంతో కనిపిస్తోంది వాళ్ళ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. ఒడిశాలో అయితే జనారణ్యంలోకి చొరబడిపోతున్నారు, బీహార్లో అయితే లొంగిపోతున్నారు, ఛత్తీస్గఢ్లో అయితే ఇంకా ఎన్కౌంటర్లతో, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్లతో పెద్ద ఎత్తున మావోయిస్టులను హతమైనారు. అట్లా పూర్తిగా వాళ్ళ కార్యకలాపాలు అయితే పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి. ఇదే కొనసాగితే చెప్పిన కదా ఆపరేషన్ కగార్ ఈ స్థాయిలోనే కొనసాగితే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు 2026 మార్చ్ కల్లా అసలు ఇంకా మావోయిస్టు అనేవాడు ఉండడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.